ఈ రోజుల్లో మనం గమ్యానికి త్వరగా చేరాలంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ర్యాపిడో లేదా బైక్ టాక్సీ. ఫోన్ తీస్తాం, బుక్ చేసేస్తాం, వెనక సీట్లో కూర్చొని ధైర్యంగా వెళ్ళిపోతాం. బట్ ఆ ప్రయాణం గమ్యానికి కాదు, కాటికని ఎవరైనా ఊహిస్తారా? హైదరాబాద్లోని సురారంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు బైక్ టాక్సీలు వాడే ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేసింది. కుటుంబం కోసం కష్టపడే ఓ మహిళ భక్తితో పాటు బాధ్యతను మోస్తున్న ఓ అయ్యప్ప మాలధారి బలయ్యారు. అసలేం జరిగింది? గమ్యం వేరైనా చావు ఇద్దరిని ఒకే చోట కలిపింది. సురారం వెంకట్రామ్ నగర్ కి చెందిన జ్యోతి తన భర్త శ్రీకాంత్ తో కలిసి కిరాణా షాప్ నడుపుకుంటూ ఉన్నారు. సోమవారం ఉదయం దుకాణానికి వెళ్లేందుకు ఆమె ర్యాపిడో బుక్ చేసుకున్నారు. ఇటు మరోవైపు పాండు బస్తీకి చెందిన సురేందర్ రెడ్డి అయ్యప్ప మాల్లో ఉన్నాడు. కఠిన నిష్ఠతో ఉంటూనే మరోపక్క పొట్టకూటి కోసం ర్యాపిడో నడుపుతున్నాడు. బుకింగ్ రాగానే జ్యోతిని పికప్ చేసుకున్నాడు. సురారం ప్రధాన రహదారి జ్యోతి మిల్క్ సెంటర్ దగ్గర ప్రయాణం సాగుతుంది. అంతలోనే వెనక నుంచి మృత్యువు శరవేగంగా దూసుకొచ్చింది. ఒక టిప్పర్ లారీ ర్యాపిడో బైక్ ని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. రెప్పపాటు కాలంలో జరిగిందంతే. బైక్ నడుపుతున్న సురేందర్ రెడ్డి, వెనక కూర్చున్న జ్యోతి ఇద్దరు టిప్పర్ ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నాడు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చూసారుగా, జ్యోతి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పుంటారు సురేందర్ రెడ్డి. ఈ రైడ్ అయిపోయాక ఇంటికి సామాన్ తీసుకెళ్తామని అనుకునుంటారు. కానీ ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు కుటుంబాల్లో తీరని చీకటిని నింపింది. మనం కూడా ర్యాపిడో ఎక్కుతూ ఉంటాం కదా, బట్ రోడ్డు మీద హెవీ వెహికల్స్ తో అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్లకు కూడా చెప్పండి, భయా మెల్లగా వెళ్ళు, ప్రాణం ముఖ్యం అని.